జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి మరి ఒకసారి మాకు అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకే వేలాదిగా స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారాగా మీరు మహిమ పొందారని మేము నమ్ముతున్నాం తండ్రి. మా జీవితాలకి ఈ భూమి మీద ఎలా బ్రతకాలంటే మీ నోటి నుంచి వచ్చే మాట ద్వారాగా మేము బ్రతుకుతామని నమ్ముతున్నాం తండ్రి. ఆ మాటలను గ్రంథస్థం చేసి మా చేతిలో పెట్టిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రభువా తండ్రి. మా జీవితాలు మేము బ్రతుకున్నంతకాలం మట్టి శరీరంలో మా యొక్క ఆత్మను ఎలా బ్రతికింప చేసుకోవాలో ఆ మాటల ద్వారాగానే అటువంటి మాటలు మాకు నేర్పుతున్న విధానాన్ని బట్టి మీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలను తెలియపరుస్తున్నాం తండ్రి. ఈ మాటల ద్వారాగా మా యొక్క జీవితాలు కట్టుకుంటూ మీ కుమారుని యొక్క రెండవసారి ప్రత్యక్షమైన ప్రభువా మా యొక్క జీవితాలు ఆనందలుగా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. అటువంటి జీవితాలు మాకు మరి ఒకసారి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నిలబడుతున్నట్టు మీ దాసుని కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని చేసి దయచేసి మాకేది కావాలో, మా యొక్క హృదయములకి సంబంధించినటువంటి ఏ ఒక్క వర్తమానం కావాలో, మా ఆత్మలో ఎలాగ బ్రతకాలంటే ఏ మాటల ద్వారాగా మేము బ్రతికింపబడతామో అటువంటి మాటలు మాకు దయచేయమని మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయంలో మరి ప్రకటనలో కూడా ఉన్నాయి. ఇవి వాక్యానంతరం సహోదరుడు ప్రకటన చేస్తాడు. బైబిల్ వాక్యం చదువుకుందాం అండి. వాక్యం చదువుతాం, కాలాతీతమైంది. ప్రకటన గ్రంథం, అందరూ బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను. అందరూ చూడండి, బైబిల్ చూడండి. అందరూ బైబిల్ తీయండి, బైబిల్ చూడండి. నాతో పాటు కలిపి చదవండి అందరూ. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథములో చివరి పుస్తకం. ఈ చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన యోహాను గారికి చూపించిన మర్మములు, 7 సంఘములకు వర్తమానమును పంపించినటువంటి దేవుడు అపోస్తలుడైనటువంటి యోహాను గారికి పద్మసు ద్వీపంలో నేను నీకు చూపిస్తున్నటువంటి ప్రతి అంశమును నీవు 7 సంఘములకు వర్తమానములుగా లెటర్లు పంపించు అన్నాడు. అలా చెప్పినటువంటి దేవుడు ఎఫెసీ సంఘమును గూర్చి మాట్లాడుతూ ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి మంచిని చూపిస్తూ, లోపములను చూపిస్తూ, సరిచేస్తూ ఆ ఎఫెసీ సంఘమును హెచ్చరించినటువంటి విషయాన్ని ఈ దినాన మనం చదువుకున్నాం. ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వం దేవుడు అపోస్తలునికి చెప్పినటువంటి ఆ విషయాలు 7 సంఘములలో ఒక సంఘానికి చెప్పబడినటువంటి ఆ వర్తమానం ఈరోజు మనకేమో ఉపయోగం అని మనం అనుకున్నప్పుడు బైబిల్ గ్రంథములో
ఇశ్రాయేలుకి చెప్పబడిన మాటలు మనకి ఉపయోగమే. బైబిల్ గ్రంథములో ఏ దేశమును హెచ్చరించినా ఆ హెచ్చరికలో మనకి ఈ దినాన ఉపయోగం. ఏ వ్యక్తిని హెచ్చరించినా, ఏ దేశమును హెచ్చరించినా, ఏ పట్టణమును హెచ్చరించినా ప్రతి హెచ్చరిక ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి మనతో కూడా మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నట్లుగానే బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా ఎవరితో మాట్లాడి వారిని బలపరుస్తున్నాడో ఆ మాటలు ఈ దినాన మనకు కూడా ఉపయోగమే. కాబట్టి సప్త సంఘములలో ఉన్నటువంటి ఒక సంఘము ఎఫెసీ అనేటువంటి సంఘం, ఎఫెసీ పట్టణములో ఉన్న సంఘం. ఈ సంఘములో జరిగిస్తున్నటువంటి ఆ సమయాల్లో, సంఘ స్థాపన జరిగిన సమయాల్లో ఇంకా సంఘములకు పేర్లు పెట్టుకోవాలా, సంఘములకు పేర్లు పెట్టుకుని ఆ స్థితిలోనికి రాలా ఇంకా వారు. అప్పుడు ఉంది ఒకే ఒక పెద్ద సంఘము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంఘము. యూదులు సమాజ మందిరాల్లో కూడుకునేటువంటి సమావేశాలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంఘములు అవన్నీ. ఆ సమయంలో యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చి ఆయన ప్రజల పాప పరిహారార్థమై శిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చెందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి వెళుతూ పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. వారందరూ ఆత్మపూర్ణులై బలపడి హతసాక్షులుగా మారేంత వరకు కూడా ఆయా దేశముల, పట్టణముల, ప్రాంతములు తిరుగుతూ ఖండాంతరాలలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి యేసు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించిన వారు బాప్తిస్మం పొందుతూ ఉండగా అలా బాప్తిస్మములు పొందినటువంటి వారితో సమకూర్చబడింది నూతన నిబంధన సంఘము. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన సంఘం. వాటికి పేర్లు పెట్టుకోవాలా. ఇంకా వీరందరూ అంతకుముందు ధర్మశాస్త్ర సంబంధమైన సంఘం ఉంది కనుక ఇప్పుడు వీరు యేసు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించారు కనుక యేసు క్రీస్తుని అంగీకరించినటువంటి వారందరూ చేరినటువంటి సంఘము క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ వచ్చారు. ఏ సంఘంలోనికి వెళుతున్నావు నీవు అంటే ఈరోజు మనం చెప్పుకుంటాం మాది లూథరన్ అండి, బాప్టిస్ట్ అండి, సిఎస్ఐ అండి, మెథడిస్ట్ అండి, పెంతుకోస్తు, హోసన్న, కృపా మినిస్ట్రీ, ఆదరణకర్త అని ఇలా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ దినాల్లో యేసు ప్రభు వారు అక్కడ మాత్రమే ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి ప్రజలు ఏకమనస్సు హృదయులు అయ్యి అందరూ ప్రతిదినము ఇంటింటా చేరి ప్రార్థిస్తూ రొట్టె విరుచుకుంటూ ఉన్నారు. అక్కడ చేరినటువంటి ఆ సంఘమును ఏ సంఘము అంటే యూదుల సంఘం అనలా, వారు యోధా సంఘం అనలా. యూదులు అందులో నుండి రక్షించబడిన వారు కూడా యేసుక్రీస్తుని అంగీకరించారు కనుక యేసుక్రీస్తుని నమ్మిన క్రైస్తవులు చేరిన సంఘము క్రీస్తు సంఘములోనికి వచ్చాము అని చెప్పుకుంటూ ఉన్నారు. అందుకని ఎవరు ఆ దినాల్లో మాట్లాడిన క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయి అని చెప్తూ ఉండేవాడు. క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి వారు ఏకమనస్కులుగా చేరినటువంటి ఆ సమాజము సంఘముగా ఉన్నది. అలాంటి సంఘాల్లో ఎఫెసీ సంఘము ప్రధానమైనటువంటి సంఘముగా ఉన్నది. ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘములకు ఎఫెసీ సంఘం కాదు పేరు, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘం అది. ఆ పట్టణము ఇంచుమించు 2,25,000 మంది జనాభా కలిగినటువంటి పట్టణం. అది అభివృద్ధి చెందినటువంటి పట్టణం, నాగరికత కలిగినటువంటి పట్టణం, నవనాగరికులు నివసిస్తున్నటువంటి పట్టణం. ఆ పట్టణంలో వ్యాపారం అభివృద్ధి చెందింది. ఆ పట్టణంలో వ్యాపారస్తుల వలన పట్టణము అభివృద్ధి చెందింది. అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, అనేక మంది ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. దాని వలన అనేక మంది ఉన్నత స్థితిలోనికి వచ్చిన వారు ఉన్నారు. ఆ పట్టణం అభివృద్ధి చెందిన పట్టణం. ఆసియా సంఘములన్నిటిలో కూడా ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘము పేరెన్నిక కలిగినటువంటి పట్టణము. ఎఫెసీ అనేటువంటి పేరుకి అర్థం కోరబడినది, ఎన్నదగినది. మన పేర్లు కూడా చాలామందికి అర్థాలు చాలా ఉంటాయి.
మన పేర్లు చాలామంది ఎన్నో రకాలుగా పేర్లు ఉంటాయి. ఒక సహోదరుడు పేరు దెబ్బయ్య. ఆయన అడిగాను నేను, ఏంటి అందులో మీకు ఎందుకు ఆ పేరు పెట్టారు అని ఒకప్పుడు అడిగితే ఆయన అన్నాడు, మా అమ్మకి పుట్టిన పిల్లలంతా చనిపోతూ ఉంటే నన్ను చాట్లో వేసుకొని వెళ్ళి దెబ్బ మీద పెట్టి ఆ దెబ్బ మీద మొక్కుకుంది మా అమ్మ, తల్లి నా బిడ్డలందరూ చనిపోతున్నారు, ఈ బిడ్డను కనుక బ్రతికిస్తే నువ్వు నీ పేరే పెట్టుకుంటావు అన్నాడంట. ఎవరి పేరు అంటే చెత్త కుప్పది దెబ్బ అంటారు. ఎరువుల దిబ్బ అంటే పశువులకి మేత వేస్తే అదంతా తీసుకొచ్చి అక్కడ వేస్తారు ఎరువుగా. ఆ దిబ్బ కూడా మన పూర్వీకులు ఒక దేవునిగా దేవతగా పూజించారు. దాన్నే పెంట కుప్ప అంటారు. అందుకనే చాలామందికి ఆ కుప్ప మీద పెట్టి చాట్లో పెట్టి ఆ చిన్నపిల్లని పేర్లు పెడతారు. దెబ్బమ్మ, దెబ్బయ్య, పెంటమ్మ, పెంటయ్య అంటే ఒక దేవతగా పూజించారు ఆ దెబ్బను కూడా. అలా పేర్లు పెట్టుకునేవారు. నీ పేరుకు ఒక అర్థం ఉండొచ్చు. నువ్వు చెప్తావు నీ పేరు ఎందుకు పెట్టారు అంటే నీ పేరుకు ఒక అర్థం ఉంటుంది. నా పేరుకు ఒక అర్థం ఉంది. మా నాన్నగారు చెప్పారు, నిన్ను దేవునికి సమర్పించి దేవుని పనిలో నీవు ఉంటావని, దేవుని పనికి సమర్పించి నీకు సమర్పణ రావు అని పేరు పెట్టాను అన్నాడు. నా పేరుకు ఒక అర్థం ఉంది, నీ పేరుకు ఒక అర్థం ఉంది, నీ ఊరికి ఒక అర్థం ఉంది, నీ గ్రామమునికి ఒక అర్థం ఉంది. అలాగనే ఎబెస్ అనేటువంటి పట్టణము పేరు ఏంటంటే ఎన్నిక చేయబడింది, కోరదగినది. చాలామంది ఈ పట్టణంలో పోల్చబడిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆ పట్టణంలో చాలామంది ఉన్నత స్థితిలో, ఉన్నత అధికారంలో, ఉన్నత ఉద్యోగంలో, ఉన్నత స్థితి కలిగినటువంటి వారు. ఆ సంఘములో కూడా అలాగనే 2,25,000 మంది ఆ సంఘములో ఆ రోజుల్లోనే విశ్వాసులుగా చేరేవారు. ఎంత పెద్ద సంఘం అండి. ఈరోజు మన సంఘాల్లో 1,000 మంది వస్తే పెద్ద సంఘం, 2,000 మంది వస్తే పెద్ద సంఘం, 1,00,000 మంది వచ్చే సంఘాలు ఉన్నాయి. రోజుకు 4 ఆరాధన జరుగుతాయి. 4 లక్షల మంది ఎలాగో అభివృద్ధి చెందిన సంఘాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో క్రొత్తగా సంఘములు ఏర్పడుతున్నటువంటి దినాలు అవి. యోధా మతము నుండి వచ్చి క్రైస్తవ మతమును స్వీకరిస్తూ క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తూ క్రైస్తవులుగా మార్చబడిన వారంతా, యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకున్న వారంతా ఒక సంఘముగా చేరుతూ ఉంటే ఆ సంఘములో 2,25,000 మంది ఇంచుమించుగా, ఎదమిద్దంగా కాదు ఇంచుమించుగా ఆ సంఘములో చేరారు. అంత పెద్ద సంఘం అది. ఒక 100 మంది ఉన్న సంఘాన్ని ఎవరన్నా చూడండి, ఒక 10,000 మంది 5,000 మంది చేరే సంఘాన్ని చూడండి. ఆ సంఘంలో సావుకుడికి ఎంత గర్వం ఉంటుందో విశ్వాసులకు కూడా అంతే గర్వం ఉంటుంది. సావుకుడికి ఎవరు మాట్లాడరు. సావుకుడికి చుట్టూ బౌన్సర్లు ఉంటారు, అంటే బాడీ గార్డ్స్ ఉంటారు. అటు చేతులు పట్టుకుని ఇటు చేతులు పట్టుకుని సావుకునికి. విశ్వాసులు కూడా అంతే. ఇక వాళ్ళు బయటకు వచ్చారంటే ఇంకెవరితో మాకు సంబంధం మీద పెద్ద సంఘ విశ్వాసులు అన్నట్టుంటారు. మా సంఘం పెద్దదండి, మా పాస్టర్ గారు పెద్ద సంఘ పాస్టర్ గారండి అని చెప్పుకుంటూ తిరుగుతారు. చాలామంది ఇలాగా ఒక స్థితిలోనికి వచ్చినప్పుడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు, కొంచెం దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు కొంచెం నిన్ను ఆధిక్యతలో ఉంచితే గర్వం వచ్చేస్తుంది. ఎబెసు సంఘము కోరబడినది, ఎన్నిక చేయబడింది, ఎన్నుకోబడింది, ఎన్నదగినటువంటి సంఘము, కోరదగినటువంటి సంఘము. అసలు నామరూపాలు లేకుండా అయిపోయే అంత దిగజారిపోయిన స్థితికి చేర్చబడింది. ఎందుకు? కారణములు చాలా ఉన్నాయి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎబెసులో ఉన్న సంఘపు దూతకి లాగు రాయము. దూత అంటే మనకు తెలిసిన దూతలు ఎవరు? గాబ్రియేలు దూత, మికాయేలు దూత, ఇంకా లూసిఫర్ దూత. ఇలాగా మనకు తెలిసిన దూతలు. దూత అంటే వర్తమానికుడు. వార్తను చెప్పడానికి పంపించేటప్పుడు దూతలను పంపించారు అంటారు. ఇక్కడ సంఘపు దూతకు అంటే ఆ సంఘమును కాయడానికి, ఆ సంఘము మీద బాధ్యత కలిగినటువంటి ఒక నాయకునిగా,
ఆ సంఘములో ఉన్నటువంటి నాయకుడు, నడిపించేవాడు. అతనిని దూత అన్నారు. దూత. ప్రస్తుతానికి ఆ సంఘములో ఎవరు అక్కడ దూతగా ఉన్నారు అంటే తిమోతి ఉన్నాడు అక్కడ. తిమోతి. ఇప్పుడు తిమోతికి రాస్తున్నారు ఈ పత్రిక. అతన్ని పంపించే సమయంలో పౌలు భక్తుడు ఎన్నో హెచ్చరికలు చేసి బలపరిచి పంపించారు. ఇప్పుడు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘమునకు కాపుదలగా, నాయకునిగా, నడిపించేవాడుగా తిమోతి ఉన్నాడు. తిమోతికి రాస్తూ ఉన్నారు. ఇప్పుడు సంఘము దూతకి ఎలాగూ రాయుము అన్నాడు. 7 నక్షత్రములు తన కూడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఒక అపురూపమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నాడు అపోస్తలు గారు. ఒక ఆత్మ కనబడుతుంది. సర్వోన్నతమైన దేవుని శక్తి అది. ఆ ఆత్మ దేవుని రూపంలో దేవునిగా ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకున్నాడు. ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. నక్షత్రం నిరీక్షణకు గుర్తు, దీపస్తంభము ఆత్మీయ జీవితానికి గుర్తు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ఎప్పుడైనా నీ కలలో నక్షత్రం కనపడితే, నీ కలలో ఆ దీపస్తంభాలు కనపడితే, నీ ఆత్మీయ స్థితిని దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘము 7 నక్షత్రమును పట్టుకున్న దేవుని దర్శనమును చూస్తున్నారు. ఒకప్పుడు దేవుని చేతిలో ఎత్తబడిన వారుగా ఉన్నారు. ఒకప్పుడు నీవు కూడా దేవునికి నమ్మకమైనటువంటి వారిగా, ఆత్మీయులుగా ఆ సంఘములో, ఆ గ్రామములో, ఆ కుటుంబములో ఎన్నిక చేయబడిన వ్యక్తిగా, దేవునికి ఇష్టుడుగా నీవు ఉన్నత స్థితిలో ఉన్నావు. నిరీక్షణకు ఆధారం నక్షత్రం. 7 దీపస్తంభముల మీద దీపములు ఉండాలి. ఆ దీపములు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దీపస్తంభాలు ఉండాలి, దాని మీద దీపాలు ఉండాలి. ఆ దీపాలు వెలుగుతూనే ఉండాలి. యాజకుల పని అది. యాజకులు ప్రత్యక్ష గుడారములో ప్రదీపములలో దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె పోసి అవి నిత్యము వెలుగుతూ ఉండునట్లుగా యాజకులు ఉదయము సాయంత్రము వాటిలో నూనె పోస్తూ ఉండాలి. యాజకుని పని అది. ప్రదీపములు ఎప్పుడు ఆరిపోకూడదు. ఆ ప్రదీపములు దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభము సంఘం అయితే ఆ దీపము నీవే. ఆ దీపము నీవే. యాజకులుగా దేవుడు సేవకులను ఉంచాడు. ఆ దీపములు ఆరిపోకూడదు. ఎప్పుడు ఆ దీప ప్రమిదలలో ఏం పోయాలి? దంచి తీసిన అచ్చ ఒలీవ ఆయిల్ పోయాలి. దానితో అది వెలిగించాలి. సేవకుడికి అప్పగించాడు దేవుడు ఒక బాధ్యత. ప్రదీపములో విశ్వాసులు, ఈ ప్రదీపములు ఎప్పుడు ఆరిపోకూడదు. సంఘం అనే దీపస్తంభం మీద ఎప్పుడు ఉండాలి వారు. అలా వెలుగుతూ ఉండాలి. ఇప్పుడున్నటువంటి సహోదరులకి ఎవరికి కూడా బుడ్లు వెలిగించే అనుభవం లేదు. బుడ్లు వెలిగించిన అనుభవం లేదు. ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే, నా వయసు కలిగిన వాళ్ళు, ఒకవేళ ఆ దీపాలు వెలిగించడం, బుడ్లు వెలిగించడం తెలిసినటువంటి వారు ఎవరన్నా ఉంటే మంచిదే. నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి. ఒక్కోసారి కోపం వస్తే నువ్వా కొంపలు వెలిగిస్తావులే అంటారు. చూసారా? కొంపలు వెలిగించడం వేరు, దీపాలు వెలిగించడం వేరు. ఇంకా కొంతమంది దీపాలు ఆర్పుతారు అంటారు. నువ్వు భలే దీపాలు ఆర్పుతావే అంటారు. అంటే జీవితాలను పాడు చేస్తారే అని, కుటుంబాలను పాడు చేస్తారే అని. దీపాలు వెలిగించే అనుభవం ఉంటే ప్రతిరోజు సాయంత్రం ఆ దీపాలకి లాంతర్లని ఉండేవి. కొంచెం ఉన్నత స్థితి వచ్చినాక లాంతర్లు వచ్చినాయి. అంతకుముందు ఏదో బుడ్డి దీప సీసాలు లేకపోతే జలములు ఉండేవి. సాయంత్రం అయ్యేసరికి అద్దం తీసి శుభ్రంగా తుడిచి అందులో నూనె ఉందో లేదో చూసుకొని నూనె పోసుకొని నూనె పోయాలి. ఆ ఒత్తి కూడా రాత్రంతా కాలి అది కాలిపోయి బూడిదయ్యి ఉండొచ్చు. దాన్ని మరలా సరి చేయాలి. కరుడు గట్టి ఉంటుంది ఒక్కొక్కసారి. దాన్ని ఆ పైకి కట్ చేయాలి. ఆ ఒత్తిని కొంచెం పైకి అనాలి. నూనె నిండుగా ఉండాలి.
తెల్లారిందాక సరిపోద్దా లేదా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మధ్యరాత్రికి ఆరిపోద్ది. ఎన్ని తిట్టులు తిట్టదో అత్త, అమ్మాయి నీకు బుద్ధి లేదా, పసిపిల్లోడు నా ఇల్లు రాత్రి చూసుకోవద్దా, నూనె ఉంది లేనిది చూడొద్దా, ఆరిపోయింది చీకటి ఇంట్లో అలా ఉంటాం, ఎన్ని రకాలుగా తిట్టేవాళ్ళు. ఇవన్నీ జాగ్రత్త చేసుకోవాలి. తెల్లవారిందాక అది వెలుగుతూ ఉండాలి. ఇప్పుడు దీపస్తంభం అనేటువంటి సంఘములో నీవు ఒక ప్రదీపముగా పెట్టబడి ఉంటే ఆ దీపము ఆరిపోకుండా చూసే బాధ్యత సేవకునిది, యాజకునికి అప్పగించాడు దేవుడు. అందుకే మేము మీకు నిండుగా ఆరిపోకుండా ఉండాలని వాక్యమనే నూనెను పోస్తూనే ఉన్నాం. వాక్యమనే నూనె పోస్తున్నాం. కొన్ని సందర్భాల్లో నీకున్నటువంటి అతిశయమును బట్టి, నీకున్నటువంటి గర్వమును బట్టి, నీకున్న ఐహిక విచారమును బట్టి, నీకున్నటువంటి లోక సంబంధమైన తలంపులను బట్టి నీవు నూనె నిండుగా ఉన్నా, ఒత్తి బాగానే ఉన్నా, పైన కరుడు గట్టిపోయి ఉంటావు. వాక్యము నీ హృదయంలోనికి చేరదు, వాక్యము నీ జీవితంలోనికి చేరదు. వాక్యమును విన్నట్టు నటిస్తావు కానీ వినవు, దానిని గురించి ఆలోచన చేయవు, వాక్యము నీ జీవితంలో నెరవేర్చవు. అప్పుడేం చేయాలా? యాజకుడు కత్తెరతో దాన్ని కట్ చేయాలా. పరమగీతాలు అంటాడు, నీ పలు వరుస కత్తెర వేయబడి అప్పుడే పైకి వచ్చిన గొర్రెల కదుపును పోలి ఉన్నది అంటాడు. కత్తెరతో కత్తెర వేయాలి. కత్తెర అంటే 2 కత్తులు కలిస్తే కత్తెర అయింది. 2 నిబంధనలు, కొత్త నిబంధన పాత నిబంధన రెండింటిని కలిపి జీవితంలో సరిచేయడం, ఎగుడు దిగుడు బ్రతుకులను సరిచేయడం. ఎందుకు? వాక్యమును అంగీకరించలేకపోతున్నావు. ఎంత వాక్యము విన్నట్టుగా ఉన్నా ఆ వాక్యము నీలో ఎందుకు ఫలించట్లేదు? ఎందుకు నీ వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నావు? చూసి వీరికి వాక్యం బాగానే తెలుసు, వాక్యం అందుతుంది. కొంతమంది మాట్లాడితే వాక్యమే మాట్లాడతారు. ఎక్కడున్నా స్తోత్రం స్తోత్రం ప్రభా స్తుతి రాజా అంటూ ఉంటారు, కానీ ఆత్మీయ స్థితి ఉండదు, ఆత్మీయత ఉండదు. వాక్యం తెలుసు కానీ వాక్య ప్రకారముగా బ్రతకలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఇదిగో పైన ఆ ఒత్తి కట్ చేయాలి, కత్తిరితో కట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో మేము కూడా వాక్యం ద్వారా కఠినంగా బోధిస్తూ ఉంటాం. మీకు ఆ మాటలు బాధాకరంగా ఉంటాయి, ఆ బోధ బాధాకరంగా ఉంటుంది. అయినా తప్పు లేదు, మేము బోధించడం మా బాధ్యత, మిమ్మల్ని సరిచేయడం మా బాధ్యత. ఏ సేవకుడు కూడా లాలూసి పడి విశ్వాసాన్ని గద్దించకుండా, విశ్వాసాన్ని సరిచేయకుండా వారికి అవసరమైన రీతిలో నెమ్మదిగా చాలా ప్రశాంతంగా వాక్యం చెప్పుకుంటా పోతే ఎప్పటికి మారరు విశ్వాసులు. కత్తెరతో కత్తిరించే అనుభవం కూడా ఉండాలి. ఆ కట్ చేస్తే అప్పుడు ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది. ఈ దీపములుగా ప్రదీపములుగా ఉన్నటువంటి విశ్వాసాల జీవితాల్లో ఆ గర్వం, అతిశయం, అహంభావం, వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన తలంపులు, భోగాలు, ఉద్దేశాలు వాటిని మనం కట్ చేసి దేవుని ప్రేమలో వాక్యమని నూనెను పోసి అందిస్తే వారు గొప్పగా వెలిగించబడతారు. దేవునికి స్తోత్రం. నా దీపమున నూనె లేదు, నా బ్రతుకున్న వెలుగేమి లేదు, సద్భక్తి నూనె శుద్ధాత్మ శక్తి నా కొసగి వెలిగించుము యేసు ప్రభు, నా కొసగి వెలిగించుము యేసు ప్రభు, నా దీపమున నూనె లేదు, నా బ్రతుకున వెలుగేమి లేదు. ఒక విశ్వాసిగా మన జీవితాల్లో ఏం కోల్పోయామో గుర్తించి దానిని నింపమని ప్రభువుని అడగాలి. చాలామంది ఆరిపోయిన స్థితిలో ఉండి, బలహీనతల్లో ఉండి, వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవాలు లేని వారుగా ఉండి కూడా బాగుంది పాట అని ఆ పాట పాడుతూ ఉంటారు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు
వెలిగించిన దీపము. ఈ పాట మాత్రం బాగా పాడతారు. దేవుడు వెలిగించినటువంటి దీపంగా ఉన్నానని నీవు అనుకుంటావు. సుడిగాలిలోనైనా ఆరిపోలేదయ్యా నేను అంటావు. జోరు వానలోనైనా నేను ఆరిపోలేదంటావు. మరి పోయిన నెలలో ఎందుకు రాలా నువ్వు ఆరాధనకి? పోయిన వారంలో ఎందుకు రాలా నువ్వు? గడిచిన ఆదివారం ఎందుకు లేవు నువ్వు దేవుని సన్నిధానంలో? అంటే చిన్న శోధన. ఆయన ఏదో రాత్రికి ఒక మాట అన్నాడు, నీకు బుద్ధి లేదు దానివి అని. ఇక లేచింది అమ్మ, నాకు బుద్ధి లేదా, మీ అమ్మకు బుద్ధి లేదు, మీ నాన్నకు బుద్ధి లేదు, మీ అమ్మకు అనేసరికి టపాటపా బీకాడు రెండు. ఇక అక్కడ ఇక అమ్మని అలుగుడు, ఇక మాట్లాడేది లేదు, ఏమీ లేదు. ఆదివారం మాయలే ఆయన అప్పుడే మర్చిపోయాడు. ఆ రెండు బీకిలు బీకాడు, కోపం తగ్గిపోయింది, అయిపోయింది. కానీ ఏమో సాధించింది. వారం రోజులు వీడి సంగతి చెబుతా నేను అనుకుంటుంది. వారం రోజులు సాధించింది. అన్నం పెట్టదు, నీళ్ళు ఉండదు. ఒక వండినా ఇసురు ఆడ ప్లేట్ నెట్టి తినిపో అంటది. లేకపోతే పిల్లలకు చెప్పేది, అమ్మా మీ నాన్నకంటే అన్నం పెట్టు, అరే అబ్బాయి అన్నం పెట్టు. ఆడికి ఇంకా మండిద్ది. సుడిగాలిలో ఆరిపోవా? నిజమైన విశ్వాసవా నువ్వు? సారవంతమైనటువంటి జీవితం జీవిస్తే సుడిగాలు లాంటి శోధనలు లేవు నీ జీవితంలో. అది నాను ఉన్నటువంటి అపోస్తులకి, అది నాను ఉన్నటువంటి భక్తి కోటికి భయంకరమైన శ్రమలు, రంపములతో కోసారు, చర్మములు ఒలిచారు, కొరణాలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, బెత్తములతో కొట్టారు, తలక్రిందులుగా సిలువేశారు, మేకులతో కొట్టారు, ఈడ్చారు. వారు హతసాక్షులైపోయారు. నీకున్నాయా ఈ దినాన అలాంటి ఉన్నాయా? ఏమి లేవు ఇలాంటి ఆ పాటలన్నీ మర్చిపోయాం కాబట్టి అవి ఏం గుర్తు రావట్లా. ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగమో, యేసు వార్తను సాటింపనో, ఎలా నిర్లక్ష్యమో లేచిరారంభువో క్రైస్త. స్వార్థ చెప్పడానికి ఎక్కడ చెబుతున్నారు ఇప్పుడు? ఎక్కడ? టీవీల్లో చెబుతున్నారు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చెప్పి నేను ప్రపంచానికి వాక్యం చెబుతున్నాను అనుకుంటున్నారు. బైబిల్ తీసుకొని రోడ్డు మీదకి రా, డ్రమ్ము తీసుకొని రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని ప్రకటిస్తా వెళ్ళు వీధిలో. అది స్వార్థ ప్రకటించడం. ఎదురైన వాళ్ళు నిన్ను దూషిస్తారు, మగం మీద ఉమ్మేస్తారు, పేడ నీళ్ళు కొడతారు, నీ చేతిలో బైబిల్ దించుతారు, నీ వస్త్రాలు దించుతారు, నిన్ను కొడతారు, తిడతారు, దూషిస్తారు. అన్నిటిని భరిస్తూ స్వార్థ ప్రకటించుకుంటూ వెళతావే, ఆ సాక్ష్యం ఏది? ఆ సాక్ష్యం కావాలి. మా పాస్టర్ గారితో మేము తిరిగాం. ఎన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళం. 13-14 సంవత్సరాల వయసు నుంచి 20 సంవత్సరాల వయసు వరకు మేము నడిచి పరిచర్య చేసాం. డ్రమ్ములు మోసాం, పట్టాలు మోసాం, సాంపలు మోసాం. అలాగున పల్లెటూరులో అర్ధరాత్రి మాకు నిద్ర వచ్చి ఆ ప్రార్థనలో తూలుతూ ఉన్నా సరే అలానే కూర్చొని దేవుని పరిచర్యలో ఉన్నాం. ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండేవారం దేవుని పరిచర్య నిమిత్తం. అది సాక్ష్యం. ఏది నీ సాక్ష్యం? ఏ సాక్ష్యం ఏది? యూట్యూబ్లో ఛానల్స్లో వాక్యం చెప్పి నేను ప్రపంచానికి వాక్యం చెబుతున్నాను అనుకుంటూ డొనేషన్స్ తీసుకుంటూ ఇది స్వార్థం అనుకుంటున్నాం. కాదు. పేద సేవకులు ఎంతోమంది వీధుల్లో నడిచి, బజారుల్లో నడిచి స్వార్థ చెబుతూ దెబ్బలు తింటున్నారు. అది స్వార్థ. వెలిగించబడినటువంటి దీపంగా దీపస్తంభము మీద ఉండాలి. నువ్వు ఒక దీపానివి. సుడిగాలిలో, హోరుగాలిలో, వర్షాల్లో ఎక్కడ ఆరిపోకుండా ఉండాలంటే నీ జీవితానికి ఎన్ని శోధనలు వచ్చినా, భయంకరమైన విపత్తులు వచ్చినా, భయంకరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా సరే దేవుని సేవా పరిచర్యకు దూరపరచబడకుండా ఉంటావే. అది జోరువాన హోరుగాలి. అప్పుడు కూడా నువ్వు పడిపోకుండా ఉంటే అప్పుడు పాడు, నీ వెలిగించిన దీపం నేను ఆరిపోలేదయ్యా అని. ఆరిపోయిన దీపంలాగా కనపడుతున్నావు, ఆరిపోయి ఉన్నట్టే ఉంటావు. సంఘంలో చాలామంది మమ్మల్ని ప్రసంగాలకు పిలిస్తే వాక్యం చెబుతూ ఉంటే కొత్తల ముఖం చూస్తే కీళ్ళు ఇంకా స్టడీ అయిపోయి చూస్తా వింటూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పకపోయి నీళ్ళు నవ్వుతూ ఉంటారు.
స్థానికంగా సేవకుడు చెబుతూ ఉంటే ఆయనకి వెళ్ళి చూసినట్టే ఉంటారు, కానీ రేపు ఎల్లుండి ఏం చేయాలో ఏందో అని ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఆరిపోయిన దీపాలు, దీపస్తంభం మీద ఆరిపోయిన దీపాలను ఉంచకో. ఎవరు ఉంచరు? వాటిని తీసేయాలి. మాడిపోయిన బలుపు అక్కడే ఉండదు, వాల్డర్లకి తీసేసి వేరే కొత్త బలుపుని పెడతాం మనం. వెలిగించబడే దీపంగా ఉండాలి. నూనె తగ్గిందా అడుగు ప్రభువుని, నా దీపము ఆరిపోయిందయ్యా, నాకు ఆత్మ దీపం, ఆత్మ నూనె కావాలి, వెలిగించు అని చెప్తే వెలిగిస్తాడు. ఈ 7 దీపస్తంభముల మధ్య నక్షత్రమును పట్టుకున్న ఆయన సంచరిస్తూ ఉంటే అప్పటి వరకు ఆరిపోయిన దీపస్తంభముల మీద ఉన్న దీపములో ఆయన ఇలా దాటగానే అది టాప్ అని వెలుగుతుంది, అది దాటగానే అది వెలుగుతుంది. ఇలా 7 దీపములు వెలిగించబడ్డాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు సంఘములోనికి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలోనికి ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినప్పుడు నీవు ఆత్మీయంగా వెలిగించబడతావు, నీవు ఆత్మీయంగా జీవిస్తావు. ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు నీలో నుండి చూసిన వారు అనేక మంది నీవు దేవుని బిడ్డవని గుర్తిస్తారు, క్రైస్తవ బిడ్డవని, క్రీస్తు బిడ్డవని వారు గుర్తిస్తారు. అప్పుడు నువ్వు వెలిగించబడుతున్నావు. ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘము ఆత్మీయ స్థితిని కోల్పోయింది. ఆరిపోయిన దీపస్తంభం మీద ఉన్నది కనుక దేవుడు ఇప్పుడు ఈ దర్శనం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఎలా ఉందో దేవుడు నీకు కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాడు. నాకు వచ్చే కళలు ఎన్నో నన్ను బాగు చేసినాయి. కళలంటే పగటి కళలుగా అంటారు చాలామంది. పగటి కళలు నెరవేర్చడు దేవుడు. తెలుసా తేడా? తెలుసా? నైట్ వచ్చే కళలో పగటి కళలు అంటే వేరు. అంటే నీ స్తోమత లేదని నీవు కోరుకుండా ఉంటావు చూసావా, అది పగటి కళలో. ఇప్పుడు ఒకవేళ నాకు కారు కావాలి, కారు కొందాం అనుకుంటున్నాను అంటే మీరు అంటారు పగటి కళలు కనబాకండి పాస్టర్ గారు, నీకు బండే లేదు, ఇంక నీ కారు ఆడ నుంచి వచ్చిందండి అంటారు ఈ పగటి కళలో. ఒకానొక సమయంలో నేను యవనస్తుడిగా ఉండగా నాతో పాటు షారోన్ గారు ఉన్నారు. మేమిద్దరం తిరుగుతున్నాం, సావుకుని వెంబడిస్తున్నాం, ఏ ప్రాంతమునికంటే ఆ ప్రాంతమునికి వెళుతున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా చర్చిలో వస్తువులన్నీ మోస్తున్నాం. గ్యాస్ లైట్ తుడిచి వెలిగించి నూనె మోసి చివరికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిందాక మా బాధ్యత. ఇన్ని పనులు చేస్తున్నాం. ఒక రాత్రి దేవుడు నన్ను దర్శించాడు కళ ద్వారా. ఏమిటో తెలుసా కళ? నేను షారోన్ గారు మార్గంలో వెళుతూ ఉంటే ఇటువైపు చాలా లోతైన పెద్ద గుంటలు ఉన్నాయి. సన్న దారి, ఆ దారిలో నుండి వెళుతున్నాం. మేము ఇద్దరం దాని మీద నడుస్తున్నాం. కానీ ఈ లోయలు, గుంటలు, లోతైనటువంటి వాటిల్లో నీళ్లు నిండుగా లేవు, ఎక్కడో అడుగున కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టి ఒక్కొక్కరిని అడిగితే ఈ కళ భావం ఎమ్మని చెప్పేస్తారు. మీరు ఇంకేముందండి మీ బతుకులే అయ్యి, మీరేనండి అంటారు. ఈ రెండు పక్కల ఉన్న గుంటలు మేమే. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ద్వారా నేను గుర్తించా, ఏడ్చాను, కన్నీరు గార్చాను. ప్రభువా, మేము అన్ని పనులు చేస్తున్నాం అనుకున్నాం, దేవునిలో ఉన్నాం అనుకున్నాం, మార్గంలోనే నడుస్తున్నాం. కానీ మా బ్రతుకులు ఇదిగో ఈ 2 గుంటల్లాగా ఉన్నాయి. లోతు ఎక్కువ ఉన్నాయి, నీటితో నింపబడి నిండుగా ఉండవలసినటువంటి గుంటలు 2 ఎక్కడో చారడి నీళ్లతో ఉన్నాయి. నేను గుర్తించాను, మోకాళ్ళ మీదకి వచ్చాను, ప్రభువుని క్షమించమని అడిగాను. ప్రభువా, నా జీవితం నాకు చూపించావు. లోతైన గుంటలుగా మా జీవితాలు, రహస్యమైన జీవితాల్లో ఉన్నాం. అవి వాక్యమనే నీటి ద్వారా నింపబడి ఉండవలసింది. అవన్నీ ఖాళీ అయిపోయినాయి, చారడి నీళ్లతోనే ఉన్నాయి. కాబట్టి నా జీవితం నాకు చూపించావు. నేను నిండైనటువంటి వాక్యమును నింపబడి తొలగించటాడే అంత నీరు ఆ గుంటల నిండా ఉండేటట్టుగా నన్ను దర్శించయ్యా. వాక్యానుభవంతో నింపయ్యా. నా దీపం ఆరిపోయిందయ్యా, నాకు పరిశుద్ధాత్మ శక్తినివయ్యా, వాక్యానుభవం అయ్యా అని కన్నీరు గచ్చి ఏడ్చి ప్రార్థన చేశాను. ఇదిగో ఆ తర్వాత దేవుడు మరలా కళల ద్వారా మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు.
ఇప్పుడు లోతైన గుంటలు కాదు, నిండారుగా నింపబడిన గుంటగా ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుడు నా జీవితం మార్చిన దేవుడు, కళల ద్వారా మనల్ని దర్శించే దేవుడు ఆయన. ఈరోజు నీకు కూడా ఎన్నో కళలు వస్తాయి. నీకు వచ్చే కళ ఏంటో తెలుసా? ఒక సహోదరి చెబుతుంది, పాస్టర్ గారు పండగ టైం అది, నాకెందుకో పాస్టర్ గారు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇంత ఎత్తున చీరలు కనపడుతున్నాయి పాస్టర్ గారు అంటుంది. అంటే ఈ అమ్మాయి ఆలోచన అంతా దేని మీదకి వెళ్ళింది? పండగ వస్తుంది, బట్టలు కొనాలి, ఇదే. అందుకని కన్ను మూసినా కన్ను తెరిచినా ఇవే కనపడుతున్నాయి అంట. మనం దేని గురించి ఆలోచన చేస్తాం, మన మనస్సు దేని మీద ఉంటుందో అదే కలలు గంటావు. కళలో పగలంతా ఏం ఆలోచిస్తున్నామో అదే కలలు గంటారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం, ఎఫెసీ సంఘమునకు ఆరిపోయిన దీపముల మధ్యలో నక్షత్రమును పట్టుకొని సంచరించిన దేవుడు ఆ దీపములు వెలిగించాడు. వెలిగించబడిన దీపముల మధ్యలో నుండి మాట్లాడుతున్నాడు. మిగిలిన విషయాలు మరొక వారంలో చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.